పునీత అన్నామ సంస్థ జ్ఞానవాణి ప్రేక్షకులకు శుభోదయం. ఈనాడు మనం ధ్యానించే ధ్యానాంశం ఆదికాండము 15వ అధ్యాయం. ఈ లోకంలో మంచికి చెడుకి, చీకటికి వెలుగుకు ఎప్పుడూ కూడా ప్రతిఘటన ఎదురవుతుంది. మంచికి ఎప్పుడూ అడ్డంకులు వస్తుంటాయి. చెడు అనేది కొన్నిసార్లు విపరీతంగా వ్యాప్తి చెందుతుంది. అయితే ప్రియ ప్రజలారా, ఆధ్యాత్మిక జీవితం కూడా ఒక రకంగా ఇలానే సాగుతుంది. జీవితం ప్రశాంతంగా మారుతున్నప్పుడు ఒత్తిడి అనే అడ్డంకి ఏదో రకంగా మనల్ని హింసిస్తోంది. ఈరోజు మనం ధ్యానిస్తున్నటువంటి అంశం మనల్ని ప్రభువుకి దూరపరిచేదా, దగ్గరపరిచేదా, దేవునిచే మలచబడిన, దేవునిచే పిలువబడిన వ్యక్తులముగా ఉన్నామా లేదా అని ధ్యానించడం. మనిషి స్వార్థపరుడు, ఆశాజీవి, ఎప్పుడు తన గతం గురించి, తన గురించే స్వార్థంగా ఆలోచించే తత్వం కలిగిన వారు. అందుకే తనకు కావలసిన దానికోసం ఎంతగానో అహోరాత్రులు శ్రమిస్తూ ఉంటారు. తన కోసం సమకూర్చుకోవడం చేస్తాడు. ఇతరుల మేలును కూడా నేను పొందుకోవాలి అని మర్చిపోతాడు. అయితే స్వార్థంతోనే జీవించిన మనిషికి మరి మానవత్వం చూపించిన వ్యక్తి యోసేపు కథ మనకు ఆదికాండము 44వ అధ్యాయంలో వివరించబడింది. ప్రియ ప్రజలారా, యోసేపు కథ ఎన్నో సంవత్సరాలుగా మనం వింటూనే ఉండవచ్చు. కానీ బానిసగా ఎన్నో కష్టాలను అనుభవించి చివరికి ఎంతోమందికి అన్నదాతగా సేవలు చేసిన యోసేపు తన సోదరులను గుర్తించి వారి కుటుంబాల గురించి తెలుసుకొని చివరికి తండ్రి ఇంకా బ్రతికి ఉన్నాడు అనే సత్యాన్ని కూడా తెలుసుకొని ఇంకా అతను తన చిన్న బిడ్డ కోసం ఎదురు చూస్తున్నాడు అనే అంశాన్ని తెలుసుకొని సంబరపడిపోయాడు. కానీ తన తండ్రిని చూడాలి, తన తమ్ముని చూడాలి అనే ఆతృత ఎక్కువైంది యోసేపులో. అయినా కూడా తన భావోద్వేగాలు ఎంతగానో అణుచుకొని చివరికి ఒకవైపు దుఃఖం, మరొక వైపు ఆనందం, మరొక వైపు తన కుటుంబం, ఇంకొక వైపు బాధ్యత, ఇన్ని సమస్యలలో కూడా దేవుని హస్తాన్ని గుర్తించగలిగాడు. ఇదే సత్యాన్ని తన సోదరులకు కూడా తెలియజేశాడు యోసేపు దేవుడు తన కుటుంబాన్ని రానున్న కరువును గురించి నన్ను సిద్ధపరిచి ఇక్కడికి పంపించాడు. మనందరం కూడా ఒకే తండ్రి బిడ్డలమైనప్పటికీ, మీరు నన్ను ద్వేషించినప్పటికీ తండ్రి దేవుడు నన్ను ఎంతగానో ఆశీర్వదించి మీ అందరికీ ఒక కుటుంబాన్ని, మీ అందరికీ నన్ను ఒక దీవెనగా మార్చడానికి మాత్రమే ప్రభువు చేయుతంగా నేను గుర్తిస్తున్నాను అని సంతోషపడ్డాడు. అటువంటి సత్యాన్ని యోసేపు తన కుటుంబకులకు తెలియచేశాడు. మరి ప్రియ ప్రజలారా, మానవుని ఆలోచనలు, దేవుని ఆలోచనలు ఒక్కటి కావు అని చెప్పడానికి ఇదే గొప్ప గుర్తు. యోసేపు సోదరులు ద్వేషంతో యోసేపును ఇశ్రాయేలీయులకు 20 వెండి నాణములకు అమ్మివేస్తే తాను చేసే పనిలో నిజాయితీగా ఉంటూ దేవుని అభయహస్తాన్ని ఆయన గుర్తిస్తూ యోసేపుకు తోడై ఉండి ఆయనను ఐగుప్తు దేశంలో సర్వాధికారిగా చేసిన దేవుడు యోసేపు పితరులకు చేసిన వాగ్దానాలను నెరవేర్చడానికి, యాకోబు వంశస్థుల ఆకలి బాధను నుండి రక్షించటానికి దేవుడు యోసేపును ఐగుప్తుకు తీసుకొని వచ్చాడు అని తన సహోదరులతో ఎంతో భావోద్వేగానికి గురి అయ్యి మనకు తెలియపరుస్తున్నాడు. యోసేపే మొదటిగా తన అన్నలను గుర్తించినప్పటికీ ఏది కూడా తనకు తెలియపరచకుండా దేవుడు సంకల్పించినటువంటి ఆ యొక్క కార్యాన్ని మాత్రమే చేయటానికి పూనుకున్నాడు. అయితే ప్రజలారా, నిజమైన దేవుడు మనకు తోడుగా ఉన్నప్పుడు, మనతో ఉన్నప్పుడు ఎన్నో గొప్ప కార్యాలు చేస్తాడు అనేది మనం గ్రహించవలసినటువంటి విషయం. కొన్నిసార్లు మనకు కష్టాలు, నష్టాలు రావచ్చు. మనల్ని ఆదరించిన వారే మనల్ని త్రోసిపోయొచ్చు. మనల్ని అభినందించిన వారే మనల్ని నిందాపాలు చేయొచ్చు. కానీ ప్రియ ప్రజలారా, క్రీస్తు మనతో ఉన్నప్పుడు, దేవుడు మనతో ఉన్నప్పుడు, ఆయన అభయహస్తం మనతో ఉన్నప్పుడు అన్నీ మన మంచిగా జరుగుతాయి అనేది వాస్తవంగా ప్రభువును నమ్మిన వారు అనుభవించేటటువంటి గొప్ప విషయం. అన్ని పండ్లు ఉన్న చెట్టుకే కదా రాయి దెబ్బ అనేది గ్రహించగలిగిన వారికి, దేవుడి కృపా అనుగ్రహాలు ఎక్కువగా ఉన్నవారికి కదా శ్రమలు అనే విషయాన్ని కూడా మనం మర్చిపోకూడదు. అందుకే ఎల్లప్పుడూ మెలకువ కలిగి ఉండి ప్రార్థన చేయమని
మనకు ప్రభువు నేర్పిస్తూ ఉన్నాడు. ఆ ప్రార్థనా శక్తి కోసం ప్రార్థించుదాం. నాకు ఏది జరిగినా ప్రభువా నీ చిత్తం అయితేనే జరుగుతుందని గ్రహించుదాం. నేను ఎలా ఉన్నా, నేను ఎక్కడికి కొనుక్కోబడ్డా, నేను ఏ విధంగా మలచబడ్డా, నీ యొక్క సాధనంగా మాత్రమే నన్ను మలుచు అని ప్రార్థించుదాం. ప్రార్థన శక్తి కోసం ప్రార్థించుదాం. ప్రార్థనా పరులుగా ప్రార్థనా బలాన్ని కోసం ప్రార్థించుదాం. దేవునిలో బలపరచడానికి ప్రార్థించుదాం. దేవునిలో ఉండటానికి ప్రార్థించుదాం. ఒకసారి కళ్ళు మూసుకొని ఈ పాటనే మన ధ్యాసగా, మన ప్రార్థనగా మలుచుకుందాం. ప్రార్థన శక్తి నాకు కావాలయ్యా, నీ పరలోక అభిషేకం కావాలయ్యా, యేసయ్యా కావాలయ్యా, నీ ఆత్మ అభిషేకం కావాలయ్యా. ప్రార్థన శక్తి నాకు కావాలయ్యా, నీ అభిషేకం నాకు కావాలయ్యా. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్.